ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో క్రీస్తునందు ప్రియులైన మీకు ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ దినము ఆయన మాటలు మనం ధ్యానించడానికి వినడానికి దేవుడు సహాయం చేసి ఉన్నాడు. పిల్లరా, మరి గడిచిన దినాలన్నీ కూడా చెప్పబడుతున్న వినబడుతున్న ప్రతి మాటను మీరు వింటున్నారని, ఆలకిస్తున్నారని, అనేకులకు తెలియజేస్తున్నారని నేను మీకు కృతజ్ఞుడనై ఉన్నాను. ప్రత్యేకించి దేవుని మాట వినుటలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని మనం గుర్తెరగాలి, ఆలోచన చేయాలి. దేవుని మాట, ఒక్క మాట చాలండి మన జీవితాలను మార్చుకోవడానికి, మనం ఆశీర్వదించబడడానికి. దేవుని మాటలో అంత శక్తి ఉంది. కాబట్టి తప్పకుండా దేవుని మాటలు మీరు శ్రద్ధగా ఆలకించండి, వినండి, అనేకులకు షేర్ చేయండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఈ దినము దేవుని వాక్యంలో నుండి మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనం ఆఖరిలో నేను చదువుతా ఉన్నాను. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారమొందుదురు. పిల్లారా, దేవుని వాక్యంలో చదువుకున్నటువంటి వాక్యంలో అద్భుతమైన మాట, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును. అవును, దేవుడు ఘనత నొందదగినవాడు. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 16వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట వ్రాయబడి ఉంది. 25వ వచనంలో, యెహోవా మహాఘనత వహించినవాడు, ఆయన బహుగా స్తుతి నొందదగినవాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు. మన జీవితాల్లో ఎప్పుడైతే మనం దేవుణ్ణి ఘనపరుస్తామో, దేవుణ్ణి మహిమపరుస్తామో, దేవుని కీర్తిస్తామో, అప్పుడు దేవుడు మనలను ఘనపరుస్తాడు. ఈ భూమి మీద మనం ఘనపరచబడాలి, లేదా ఒక స్థానంలో ఉండాలి దేవుని పిల్లలుగా అని అందరికీ ఆశ ఉంటుంది. అలాంటి ఆశను మనం మన జీవితాల్లో నెరవేర్చబడాలంటే దేవుని పిల్లలుగా దేవుణ్ణి ఘనపరచాలి. అన్ని విషయాల్లో నువ్వు చేస్తున్న ప్రతి దానిలో దేవుని ఘనతను చూడు, దేవుని మహిమను చూడు. మనుషుల ఘనత, నీ ఘనత లేదా మన ఘనత ఎప్పుడూ చూసుకోకూడదు. ఎందుకంటే ఘనత నొందదగినవాడు ఆయన, ఘనపరచవలసింది ఆయన్ని. దేవుణ్ణి ఘనపరచడం అలవాటు చేసుకోగలిగితే మన జీవితాలు వేరేగా ఉంటాయి. భక్తులు, బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు ఉన్నారు. వారందరూ ఘనత నొందినవారు. ఎందుకు ఘనత పొందారు? వాళ్ళు ముందు దేవుణ్ణి ఘనపరిచారు. వాళ్ళు దేవుని దగ్గర వాళ్ళు అడిగిన గొప్ప విషయం ఏంటయ్యా అంటే, గొప్ప మాట ఏంటయ్యా అంటే, దేవా నన్ను ఘనమైన పాత్రగా చేయి అని అడగలేదు. దేవా నన్ను అర్హమైన యోగ్యమైన పాత్రగా చేయనని అడిగారు ప్రభు దగ్గర. ఆ మాటలు దేవుని దగ్గర వాళ్ళు కనపరిచిన విధానము, లోబడిన విధానము, దేవుణ్ణి ఘనపరిచి వాళ్ళ జీవితాల్లో భక్తి చేశారు కనుక దేవుడు వాళ్ళని ఘనపరిచారు. నన్ను ఘనమైన పాత్రగా చేయనని అని అంటాం. దానికంటే ముందు అనాల్సిన మాట, చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, యోగ్యమైన పాత్రగా చేయనని, అర్హమైన పాత్రగా చేయ. ఎందుకంటే ఘనత కంటే ముందు ప్రాముఖ్యమైంది అర్హత, యోగ్యత కావాలి. దేవుడు యోగ్యమైన అర్హమైన పాత్రగా ఎంపిక చేసుకుంటే ఎంతగానో ఘనపరుస్తాడు. తర్వాత ఘనత వచ్చింది. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి మనము దేవుణ్ణి ఘనపరుస్తున్నామా లేదా? దేవుణ్ణి హెచ్చిస్తున్నామా లేదా? దేవుణ్ణి మహింపరుస్తున్నామా లేదా? మనం ఒక్కసారి గమనించుకోవాల్సిన అవసరం ఉంది. బైబిల్ గ్రంథంలో ఎబ్బేజు గురించి రాస్తూ, ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనత నొందిన వాడే అని వ్రాయబడి, తన సహోదరులందరికంటే ఘనత నొందినవాడు. ఎలా ఘనత నొందాడు అంటే, ఎబ్బేజు దేవుని సన్నిధిలో తగ్గించుకుని ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రార్థన దేవుడు ఆలకించినట్లుగా చూస్తూ ఉన్నాం. మనము దేవుణ్ణి ఘనపరిస్తే దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. ఘనత నొందదగిన వాడు, స్తుతి నొందదగిన వాడు ఆయనే. కీర్తనల గ్రంథంలో 100వ కీర్తన 4వ వచనంలో, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. దేవుణ్ణి స్తుతించాలి, దేవుని నామాన్ని ఘనపరచాలి. ఎందుకంటే ఘనత నొందదగిన వాడు ఆయన. కాబట్టి మన జీవితాల్లో దేవుణ్ణి ఘనపరిచే వారంగా ఉందాం, దేవుణ్ణి మహింపరిచే వారంగా ఉందాం, దేవుణ్ణి హెచ్చించే వారంగా ఉందాం.
అన్నిట్లో ఇది అలవాటు చేసుకో. తిరుగులేని కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుణ్ణి ఘనపరిస్తే ఆ ఆశీర్వాదాన్ని మనం వేరుగా చూడగలం, ఆ దీవెన్ని వేరుగా చూడగలం. కాబట్టి దేవుణ్ణి ఘనపరిచే వారముగా మనం ఉండాలి, దేవుణ్ణి కీర్తించేవారిగా ఉండాలి. భక్తుల జీవితాల్లో వాళ్ళు దేవుణ్ణి ఘనపరిచారు, దేవుడు వాళ్ళని ఘనపరిచారు. మనం ఈరోజు ఎవరిని మాదిరికరంగా చేసుకొని పుస్తకాల్లో చదువుతూ ఉన్నామో వాళ్ళందరూ దేవుణ్ణి ఘనపరిచిన వారు కాబట్టే ఈరోజు వారు ఘనపరచబడుతున్నారు. గతంలో వాళ్ళు దేవుని ఘనపరిచారు, ఇప్పుడు వాళ్ళని దేవుడు ఘనపరుస్తున్నాడు. మన జీవితాల్లో ఇప్పుడు ఈ తరంలో మనం ఉన్నాం. ఈ తరంలో దేవుని ఎంత ఘనపరచాలి అంత ఘనపరచాలి, ఎంత మహింపరచాలి అంత మహింపరచాలి, ఎంత కీర్తించాలి అంత కీర్తించాలి. ఈ మాటలు వింటున్నటువంటి మన జీవితాల్లో దేవుణ్ణి ఘనపరుద్దామండి. దేవుడు గొప్పవాడు కదా, ఘనత నొందదగినవాడు ఆయనే. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి అని కీర్తనల గ్రంథంలో చదువుకున్నాం. దేవుణ్ణి ఘనపరచాలని బైబిల్ గ్రంథంలో ఎన్నో సందర్భాలు ఉన్నాయి, ఘనపరిచిన సందర్భాలు. దేవుణ్ణి ఘనపరిచిన వాళ్ళనే భక్తులు అంటారు, దేవుణ్ణి మహింపరిచిన వాళ్ళనే భక్తులు అంటారు. కాబట్టి ఈ మాటలు ఎక్కడ ఉండి వింటున్నా కానీ దేవుణ్ణి ఘనపరచటం, దేవుణ్ణి మహిమపరచటం, దేవుణ్ణి హెచ్చించటం అలవాటు చేసుకో. దేవుని కృపను పొందుకుందాం. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి తన మాటలు మన వినికిడిలో స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదనని మీరు సెలవిచ్చిన మాటను బట్టి నాయనా, ఈ మాటలు ఎంతమంది ఎక్కడ ఉండి వింటున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. నిన్ను ఘనపరిచే వారిగా మీరు సిద్ధపరచండి అయ్యా. ఈ భూమి మీద నిశ్చిత్తము జరిగించుచు నిన్ను ఘనపరచుట మాకు నేర్పించండి దేవా. యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్.